దేవుని నామస్తోత్రములండి. ఈనాటి అంశము గాఢాంధకారములో గానామృత లహరి. 1 పేతురు పత్రిక 4 అధ్యాయము 12, 13 వచనములు. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించుడి. శ్రావ్యమైన రాగములతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకే దావీదును అడవికి పంపడానికి కారణం. శ్రావ్య గీతములు మదిలో రావాలంటే అరణ్యమే శరణ్యం. కృంగిన హృదయములకు రాగము రావాలంటే అడవులకు అనగా శ్రమలు దాటి దేవునితో నడిచే అనుభవం దావీదు సొంతం చేసుకున్నాడు. దావీదు దీనస్థితి, ఆకలి మంటలు, దప్పిక, ఒంటరితనం, వస్త్రహీనత, గుడ్లగూబ చప్పుళ్ళు, హోరు ఈదురుగాలుల ఆకుల సవ్వడి అంతా భయాందోళన స్థితి. వీణ లేదు, పంచిక లేదు, పిల్లన గ్రోవీ లేదు. దుఃఖముతో గొంతు మోగబోయింది. చుట్టూ కీకారణ్యము, ఆక్రనందనలు, క్రూర జంతువుల అరుపులు, దావీదు ఒంటరివాడే అర్థింపులు, యాచనలు, ఆక్రనందనలు. ఇట్టి కృంగిన హృదయమునకు రాగం రావాలంటే ఎన్నెన్నో చేదు అనుభవములలో, భయాందోళనలలో మెదడుకు క్రొవ్వు దొరికినట్లు దావీదు మదికి పాటలు దేవుని చెంత నుండి రాగా ఆ పాటలకు చిక్కిన రాగము దక్కిన అనురాగము పాటలే మూటలే ఎన్నెన్నో కీర్తనలకు పునాదులై వన్నెకెక్కిన గీతాలు మన పాలిట వరములై పురివిప్పిన రాగాల సవ్వడి. ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా దావీదు కీర్తనలే ఉల్లాసమును ఊరటను ఇచ్చే కీర్తనలుగా వన్నెకెక్కాయి. ఆనాడు దావీదునకు అరణ్య అనుభవము, ఈనాడు దావీదు కీర్తనల అనుభవము. దావీదు కీర్తనలు మృదు మధుర గానామృత లహరిలే మన ఆత్మకు సోపానాలు. ఎన్నో పాటలు వ్రాయించారు కదా, 150 కీర్తనలు. మరి అందులోంచి ఎంతోమంది ఎన్నో పాటలు కడుతూనే ఉన్నారు. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎంతో ఎత్తైనది. జనులలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రజల మధ్య నిన్ను నిత్యము కీర్తింతును. ఆమేన్, ఆమేన్.